ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క ప్రయోజనం అనేటటువంటిది లబ్ధిదారులకి నేరుగా ఇంటికి వచ్చేటటువంటి ఏర్పాటుని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేటటువంటిది దేశమంతా కూడా గమనించింది. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించినటువంటి ప్రతిసారి కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేటటువంటి దాని దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కూడా వీటిల్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అనేటటువంటి వ్యాఖ్యానాలు చేయటం అనేటువంటి మనందరూ కూడా విన్నాం, చూసాం. ఆ సందర్భంలో ఈవెన్ పెన్షన్స్ అనేటటువంటివి అంటే దాదాపుగా 66 లక్షల పైచిలకు ఉండేటటువంటి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యంత ముదిసలి సంబంధించినటువంటి వారు, చాలా సీనియర్ సిటిజన్స్ కోవలోకి వచ్చేటటువంటి వ్యక్తులు. వారే కాకుండా వికలాంగులు, అదే రకంగా అనేక మంది అన్ప్రివిలేజ్డ్ సొసైటీలో అన్ప్రివిలేజ్డ్ పీపుల్ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 1వ తేదీ పొద్దున్న 6 గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి వారి చేతిలో 3,000 రూపాయలు పెట్టినటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం. దానితో పాటుగా వారికి అందించేటటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ రేషన్ బియ్యాన్ని కూడా వారి ఇంటికే చేర్చినటువంటి ఒక ఘనమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వంగా మనం చూసాం. సో అనేక రకాలుగా వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, లోకేష్ లాంటి వ్యక్తులు వారి విషాన్ని చింపటం కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ అయితే 2 అడుగులు ముందుకు వేసి అనేక రకాలైనటువంటి అబద్ధాలు మాట్లాడటమే కాకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నాతో పదే పదే చెప్తోంది. సో హైదరాబాద్లో నానక్రామ్గూడలో ఉండేటటువంటి ఒక వ్యవస్థ ద్వారా ఇక్కడ ఉండేటటువంటి అమ్మాయిలందరినీ కూడా, ఒంటరి మహిళలందరినీ కూడా వేరే రాష్ట్రాలకి వాలంటీర్లే అమ్మి వేస్తున్నారనేటటువంటిది ఒక ఆధారం లేనటువంటి ఒక ఘోరమైనటువంటి ఆరోపణ చేశారు. పాపం వాలంటీర్లందరూ కూడా 5,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే తీసుకుని ప్రజలందరికీ సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే ప్రభుత్వాల నుంచి కొన్ని పథకాలను ఆశించారో వారు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లకుండా, అదే రకంగా ప్రభుత్వాల యొక్క రిప్రజెంటేటివ్స్ అనేటటువంటి వారి దయాదాక్షిణ్యాల మీద లేకుండా, వారు ఏ పార్టీయో, ఏ కులమో, ఏ మతమో, ఏ ప్రాంతమో అనేటటువంటిది పట్టింపు లేకుండా ఈవెన్ తెలుగుదేశానికి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా పెన్షన్లు పేమెంట్ చేయటమే కాకుండా అమ్మఒడి రూపంలో వారికి చేయటం, అదే రకంగా కావలసినటువంటి సర్టిఫికెట్లన్నీ ఇళ్ళ దగ్గరికే చేసి ఇవ్వటం, లబ్ధిదారులను గుర్తించటం, అనేక మంది లబ్ధిదారులు కాని వారు కూడా అర్హులు కనుక అయితే వారిని లబ్ధిదారులుగా చేర్చడం అనేటటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని వాలంటీర్లు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ వాలంటీర్ల వ్యవస్థ మీద అనేక రకాలుగా విషయాలు కక్కటమే కాకుండా చివరికి వారు చేసినటువంటి పని, నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటిది రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉండేటటువంటి ఆ వ్యక్తి మొట్టమొదటి నుంచి వైసీపీ పార్టీ మీద అతను కావలసినటువంటి కక్ష తీర్చుకుంటూనే ఉన్నాడు. కరోనా సమయంలో, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కరోనా లేదు అని అబద్ధం చెప్పి ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి ఒక వ్యవస్థలో ఉండేటువంటి అధికారిగా ఆయన గుర్తించబడ్డాడు. కరోనా ఉన్న సమయంలో లేనట్టుగాను, లేని సమయంలో ఉన్నట్లుగాను చిత్రీకరించినటువంటి ఘనుడు. ఈ ఘనుడి యొక్క ఓటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని పక్షంలో కోర్టులని, న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి అబద్ధాలు చెప్పి ఉండేది హైదరాబాద్, కానీ తనకు ఓటు హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి అని కల్పించుకుని అతను సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఒక దొంగ సంస్థను ఒకదాన్ని స్థాపించడమే కాకుండా ఇటువంటి దొంగ వ్యక్తులందరూ కూడా దానిలో చేరటం, నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తిని ఉపయోగించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అవ్వాతాతలకు, వికలాంగులకి కూడా పెన్షన్లు అనేటటువంటిది అందజేయడానికి వీల్లేదు అనేటటువంటి ఒక కంప్లైంట్ ఇప్పించినారు. ఆ కంప్లైంట్ని తూచా తప్పకుండా విన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం సో చివరికి ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్ అంటే ఒక మానవత్వం అనేటటువంటిది కూడా నశించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం చివరికి వాలంటీర్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ ఇవ్వడానికి వీల్లేదు, బియ్యాన్ని పంపిణీ చేయడానికి వీల్లేదు అనేటటువంటిది వాళ్ళ దగ్గర ఉండేటటువంటి మొబైల్స్ కూడా సరెండర్ చేయమనేటటువంటి ఆజ్ఞలు ఇచ్చినారు. చివరికి హైకోర్టును అప్రోచ్ అయినా కూడా దాన్ని కూడా కొట్టివేసినారు. దాని ఫలితంగా అనేక మంది పాపం నడవడానికి కూడా వీల్లేనటువంటి వ్యక్తులు, అనేక సంవత్సరాలుగా అనేక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, 70 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు చాలా దూరం నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయాల ముందు 41 డిగ్రీల ఎండలో కింద పడిపోయినటువంటి సందర్భాలు చూసాం. అదే రకంగా పెన్షన్లు రాక, పెన్షన్ ఇచ్చేటటువంటి వ్యవస్థ లేక
చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటటువంటి కోపాన్ని ఈ అవ్వాతాతల మీద తీర్చుకోవటం అనేటటువంటిది తప్పనిసరిగా ఈ మూడు పార్టీలకి వారి యొక్క ఉసురు తగులుతుంది అనేటటువంటి మాట వారే అవ్వాతాతలే చెప్తున్నారు. ఈ సందర్భంలో మదనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనేటటువంటి ఆ బస్సు యాత్రలో మాట్లాడుతూ, మేము అనేక రకాలుగా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే దుగ్ధతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు పురంధరేశ్వర్ లాంటి వ్యక్తులు ఈ అవ్వాతాతలందరికీ కూడా అన్యాయం చేసినారనేటటువంటి మాట వారు కూడా చెప్పారు. అదే రకంగా పొరపాటున కనుక మీరు ఏ రూపంలోనైనా సరే చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దు కోసం మీరే ఆమోదించినట్లు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోమని చెప్పారు. అదే రకంగా వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేసి చివరికి మళ్ళీ పాత సాంప్రదాయం ప్రకారం వాటిని పునరుద్ధరించాలనేటటువంటి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయమని ప్రజలందరినీ కోరారు. సో అంచేత ఈ రకమైనటువంటి సమస్యని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా చాలా దూరంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ప్రముఖంగా మనం మాట్లాడితే ఆదిరెడ్డి వాసు అనేటటువంటి రాజమండ్రి సిటీ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వారు మాట్లాడుతూ, వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయమని మేమే అడిగాము, వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని చేయడానికి వీల్లేదనేటటువంటిది మేమే చెప్పామనేటటువంటిది వారు సిగ్గు లేకుండా మాట్లాడినారు. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల మీద కక్షతో చేసేటటువంటి కార్యక్రమాలు. దానికి కొసమెరుపుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు సుపుత్రుడు లోకేష్ ఒక సభలో మాట్లాడుతూ, మేము కనుక అధికారంలోకి వస్తే మేము చెప్పినటువంటి వారికి మాత్రమే పథకాలన్నీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది, మేము చెప్పినటువంటి వారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ కనుక వేరే పార్టీకి సంబంధించిన కనుక వ్యక్తులు కనుక అయితే మేము తప్పనిసరిగా వాటిని సీరియస్గా తీసుకుంటాము, మేము చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే ప్రయోజనాలు కల్పించాలని చెప్పడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ పతనానికి ఇవన్నీ కూడా తప్పనిసరిగా నాంది కావాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఈ లబ్ధిదారులందరూ కూడా వెలుబుచ్చుతున్నారో, పెన్షన్దారులందరూ వెలుబుచ్చుతున్నారో తప్పనిసరిగా దానిలో న్యాయం ఉందని చెప్పి మనం కూడా భావించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం అంతా కూడా ఎవరికైనా ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని కోర్టుల ద్వారా అడ్డుకోవటం, అదే రకంగా జియోగ్రఫికల్ లేదా డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అనేటటువంటి వాదనతో అమరావతి పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకున్నటువంటి గనులు. సో న్యాయస్థానాలని తనకిష్టం వచ్చిన రీతిలో వాడుకోవటం, అదే రకంగా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేయటం, ఆ రూపంలో చేసినటువంటి కార్యక్రమంగానే దీన్ని భావించాలి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఇళ్ల దగ్గరే అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కల్పించినటువంటి ఆ వ్యవస్థని వాళ్ళ రద్దు చేయించినారు. దానివల్ల అనేక మంది ఇబ్బందులు పట్టం అనేటటువంటిది ఆ రాక్షస చర్యగా దాన్ని భావించాలి. తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో 67 లక్షల మంది పెన్షనర్సే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, వారిని చూసి కళ్ళమట నీళ్లు పెట్టుకునేటువంటి అనేక మంది రాబోయేటటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి బుద్ధి వచ్చేటటువంటి రీతిలో బ్యాలెట్ బాక్సుల ద్వారా తప్పనిసరిగా సమాధానం చెప్తారనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయంతో మనం కూడా ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉంది.